జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక ఓరగడ్డలోని ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన జీవితం అంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితం అంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా సమాజ బాగు కోసం, పేదల కోసం నిరంతరం తప్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని సూచించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. బీసీలందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పీఎం శ్యామ్ సుందర్ మరియు సింగరేణి అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అస్పృశ్యత అనేది మనకి కనబడలేదు. మరి ఆనాడు మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి రోడ్డు మీద వెళ్తే కానీ ఒక కుల వివక్ష చూపెట్టి, అంటే ఆనాడు ఒక ఎస్సీసే కాదు, ఆనాడు శూద్రులు కాకుండా ఈ రోజున మన అగ్రవర్ణాలు చెప్పుకునే వాళ్ళు కూడా ఆనాడు శూద్రులుగా పరిగణించబడింది. మరి అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేసి మరి సత్యశోధక సమాజ్ అనేది ఒక స్థాపించి మరి ప్రతి సాయంత్రం పూట ఈరోజు చూస్తున్నాం, నేను చిన్నతనంలో చూసుకున్నాం ఈవినింగ్ పూట బడులు అనేది. మరి ఆయన 150 సంవత్సరాల క్రితమే బడులు స్థాపించి సాయంత్రం పూట విద్య నేర్పాలా, విద్య అనేది గొప్ప ఆయుధము, ఈ ప్రపంచాన్ని మార్చాలనంటే, ఈ బడుగు బలైన వారికి ఒక మంచి కత్తి ఇవ్వాలంటే ఆ రోజు చదువు చెప్పడమే మార్గం అని చెప్పేసి ముందుకు మన దారి చూపెట్టాడు. మరి ఆ చూపెట్టిన పయనంలో ఇవాళ ప్రభుత్వాలు పూర్తిగా కాకపోయినా కొంతమేరకు చేస్తూ ఉన్నది. మరి ఇంకా కూడా మనం ఆ విద్యాపరంగా ఇంకా చాలా మట్టికి మనం వెనకబడి ఉన్నాము. ప్రభుత్వాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా కేంద్ర విద్యాలయాలు స్థాపిస్తున్నారు. కానీ ఇంకా కూడా మనం ఆలోచించాల్సిన విషయం, ఈ రోజున ఏ వస్తువు అయినా సరే ఎట్లా మార్కెట్లో కొనుక్కుంటున్నామో అదేవిధంగా ఈరోజు సిఆర్ క్లబ్లో కూడా ఫంక్షన్ నిర్వహిస్తున్నాము. మరి ఈ అఫీషియల్గా ఈ జ్యోతిరావు పూలే గారి ఫంక్షన్ని నిర్వహించుకోవడానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసిన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బల్లాన్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి మనందరికీ వక్తలు కూలంకషంగా తెలియజేశారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే, వారు ప్రప్రథమ టీచరు. జ్యోతిరావు పూలే గారు ప్రముఖ సంఘ సంస్కర్త. మహారాష్ట్రలో 1827లో జన్మించారు. సుమారు 1890లో పరమపదించినట్టున్నారు. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు 1869లో జన్మించారు. సో అంబేద్కర్ గారు 1891, అంటే దాదాపు పూలే గారు జన్మించిన 64 సంవత్సరాలకి అంబేద్కర్ గారు జన్మించారు. మరి ఆ 64 సంవత్సరాల కాలంలో ఎంతైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులను చూసి మరి అంబేద్కర్ గారు ఉత్తేజం పొంది, మరి నాకు పూలే గారు ఆదర్శంతో నేను ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని మరి అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సో దాదాపు 200 సంవత్సరాల క్రితము మహిళలకి ప్రత్యేకంగా స్కూల్ స్టార్ట్ చేశారని నేను చూశాను పూలే గారు. అదేవిధంగా మరి సందర్భాలుగా బీసీ కమిషన్ కలిసి విజ్ఞప్తులు చేసిన మేరకు మొన్న మనకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు చేసి ఇవాళ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన లైజనింగ్ ఆఫీసర్స్ కావచ్చు, కమిటీని కావచ్చు ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్య అతిథులు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. అందరి మనసులో కూడా బీసీ అసోసియేషన్లో మహేశ్వరరావు సార్తో, రమేష్ సార్తో మాట్లాడారు. మీరు ఎట్లా డిక్లేర్ చేయకండి ఇప్పుడే పోస్టులు, సరే అన్నారు. మన సమయం లేదు కాబట్టి ఇవాళ తొందరగా చేసుకొని కార్యక్రమాన్ని చేసుకొని నెక్స్ట్ ఫర్దర్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరి సమక్షంలో మనకు సంబంధించిన కమిటీలను ఎన్నుకుంటామని, దీన్ని ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గానే ఉంటారు. ఎవరికి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి సందేశపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా నిన్న కూడా
మన సిఎండిఎం గారు రాత్రి 8 గంటలకు కూడా అఫీషియల్ ఫంక్షన్కు నిన్న 25,000 రూపీస్ నిన్న సింగరేణి సంస్థ మనకు రావడం జరిగింది. దానికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా గౌరవ జనరల్ మేనేజర్ గారు కూడా నిన్న మీరు చాలా టైం ఉన్నప్పటికీ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా సమయం ఇచ్చి మన కోసం ఇచ్చేసిన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు కూడా చప్పట్ల ద్వారా ఒకసారి మీ స్వాగతం పలకాలని తెలియజేస్తూ ఏ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి బీసీ హక్కుల కోసం రిజర్వేషన్లపై మనం అందరూ సమిష్టిగా మనం మంచితనంతో సామరస్యంగా పరిష్కరించడానికి మనకు చట్టం ఒక తోవ అనేది ఏర్పడ్డది కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు. మనం 10 మందికి బీసీ అసోసియేషన్ వాళ్ళు సహాయం చేసే స్థితిలో కూడా మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈనాటి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి